గుడ్ ఈవినింగ్ న్యూస్. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనాకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనాకార్పస్తో నింపేశారు. కోనాకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనాకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనాకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదాంతం ఒక నిదర్శనం. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశాము, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశాము. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నాం. జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి ఎంత తేడా ఉందో చూడండి. జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ ఇన్ని కావు. బుడ్డా వెంకన్న ఫైర్ అయ్యారు. అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి. జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఆమె ఒక సివిల్ విషయాలు కూడా చాలా ఉంటాయి. అందుకే ఆమె సిబిఐకి రిపోర్ట్ చేయమని చెప్పారు ఈ కేసు. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిజాలు చెప్పారు. మరి నిన్నే ఒక ప్రత్యేక బృందం బాంబే బయలుదేరడం జరిగింది. ఈ కేసుని ఇంతలో వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా శిక్షించడానికే ఈ కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే ఉత్తర విద్యాసాగర్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఆవిడ విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి గాంధీరామ్ నాకాడాన్ని
అదుపులోకి తీసుకొని విచారించాల్సిందిగా కోరుతున్నాను. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన ఘటనపై కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. పోతుని మహేష్ మండిపడ్డారు. ఒక్క శాతం కూడా మీకు వందల మంది విద్యార్థుల యొక్క ఆవేదన మీద లేదా కాదంబరి కాత్యాయని మీద మీకు అంత ప్రేమ ఏంటి? సామాన్య విద్యార్థుల మీద మీకు కనీసం బాధ్యత ఉండదా? అన్యాయం ఎవరికి జరిగినా ఒకేలా స్పందించాలి. కాత్యాయని గారికి అన్యాయం జరిగితే విచారణ చేయండి. కానీ వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే స్పందించే తీరిదా? మంత్రి నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా వారి ఆవేదనని నిన్న రాత్రి తెలియజేస్తే ఈరోజు ఉదయం వరకు స్పందించడానికి, వారికి న్యాయం చేయడానికి నారా లోకేష్ గారికి తీరిక లేదా? విచారణ జరిపిస్తామంటున్నారు. అక్కడ వందల వీడియోలు ఇబ్బంది పడేలాగా తీశారని, అవి ఎక్కడికి బహిర్గతం కాకూడదని విద్యార్థులు పెద్ద ఎత్తున వాపోతుంటే విచారణ చేస్తామంటున్నారేంటి? ఇది మీకు అంత అర్జెంట్ అనిపిస్తలేదా? ఈ ఘటన మీకు అంత ప్రాముఖ్యం అనిపించట్లేదా? కాదంబరి కాత్యాయని ఘటనే మీకు అంత ఇంపార్టెంటా? వందల మంది విద్యార్థులు జీవితంతో చెలగాటం జరుగుతూ ఉంటే స్పందించే తీరు ఇదా? ముంబై హీరోయిన్ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పోలీసులు వైసీపీ నేతలు కలిసి తనను హింసించారు. 15 రోజుల నరకం చూపించారని నటి జేత్వాని కన్నీరు మున్నీరయ్యారు. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contacts with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and they punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने बहुत सारे अफसरों का अपने नाम किया है, वो दोस्ती कैसी थी? किस तरह से आपके बताते? देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా గురించి చెబుతున్నా పట్టించుకోలేదని ఓ విద్యార్థిని ఆరోపించింది. ఏం జరిగింది? వీడియోలు ఏం తీసి ఏం పెడతారు? అమ్మాయి వీడియోలో ఏమన్నా నేను చూపిస్తే నేను మరేంటి బయట
సార్ మీరు అటు వచ్చేయండి సార్. చూసారా వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారండి ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 month అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చెప్పించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.